హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఈరోజు నేను మీకు 11th NCERT ఎకానమీలోని చాప్టర్ 7 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీస్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ యూనిట్ కరెంట్ ఛాలెంజెస్ అండ్ ఫేసింగ్ ద ఇండియన్ ఎకానమీ. సో చాప్టర్ 7లో మనకి ఎంప్లాయ్మెంట్ గురించి అవుతాం. సో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఎలా ఉంది అండ్ అదర్ ఇష్యూస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. అంటే పాపులేషన్, ఇండస్ట్రియల్ డివిజన్స్ ఎలా ఉన్నాయి, జాబ్లెస్ గ్రోత్, ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ చాప్టర్ 7. మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com. ఫర్ వీడియో అప్డేట్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ దివ్య మ్యామ్. మీరు జస్ట్ టెలిగ్రామ్లోని దివ్య మ్యామ్ అని టైప్ చేస్తే ఆర్ ఎల్స్ సంకల్ప్ స్టడీ సక్సెస్ అని టైప్ చేసినా సరే మీకు మన ఛానల్ని కనిపిస్తుందండి. ఓకే, చాప్టర్ 6 రూరల్ డెవలప్మెంట్ 2 పార్ట్స్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. పార్ట్ 1 అది మేకింగ్ వీడియో చేస్తున్నప్పుడు కట్ అయిపోయింది క్లాసెస్. సో 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ప్లీజ్ అది ఒకసారి చూసుకోండి. దెన్ ఇక్కడ చాప్టర్ 7లో మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ గురించి ఉంటుందండి. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏదైనా ఒక వర్క్, అందరూ ఒకే పని చేయరు కదా. దేశం మొత్తం మీద మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. కొంతమంది ఫ్యాక్టరీస్లో పనిచేస్తారు, కొంతమంది బ్యాంక్స్లో పనిచేస్తారు, కొంతమంది షాప్స్లో పనిచేస్తారు, కొంతమంది ఇంట్లో వర్క్ చేస్తారు. ఇంట్లో వర్క్ అంటే నార్మల్గా ఇంట్లో వర్క్ కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీవింగ్ కానీ, లేకపోతే లేస్ కుట్టడము, లేకపోతే ఏదైనా టైలరింగ్ వర్క్స్, ఇవన్నీ కూడా ఇంట్లోనే కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇట్స్ లైక్ అన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రైట్? అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా పనే, ఇవన్నీ కూడాను వీటిని పని అని అంటారు. ఓకే, అసలు పీపుల్ ఎందుకు వర్క్ చేయాలి, మనం అందరం ఎందుకు వర్క్ చేయాలి? బికాజ్ మనకి ఏదైతే కావాలి, ఊరికనే ఇంట్లో కూర్చుంటే మనకి ఫుడ్ రాదు కదా, రైట్? సో మనకి ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా మనం అందరం కూడా వర్క్ చేయాలి. సో వర్క్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్ యాజ్ ఎ ఇండివిజువల్స్ అండ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీగా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక మనం బీయింగ్ ఏ వర్కింగ్ పర్సన్ అండ్ బీయింగ్ ఏ కంట్రీ సిటిజన్, ఓకేనా? ఏ దేశానికైనా ఆ దేశ ప్రజలే ఏమవుతారు? రీసోర్సెస్ అవుతారు. సో ఎవ్రీ వర్కింగ్ పర్సన్ నుంచి కూడాను ఎంతో కొంత నేషనల్ ఇన్కమ్ అనేది కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఓకేనా? సో దేశానికి సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేశ ప్రజలే ఆ దేశానికి సంపద అనమాట. సో ఇక్కడ ఏంటి? ఎవ్రీ వర్కింగ్ పర్సన్ ఈజ్ యాక్టివ్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ ఇన్కమ్ అండ్ హెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ బై ఎంగేజింగ్ ఇన్ ద వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం కేవలం మన గురించి మాత్రమే వర్క్ చేసుకోకూడదు. వీ షుడ్ నాట్ వర్క్ ఓన్లీ అవర్ సెల్స్ ఓన్లీ. ఓకే, సో వీ ఆల్సో హ్యావ్ ద సెన్స్ ఆఫ్ ద అకాంప్లిష్మెంట్ వెన్ వీ వర్క్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ డిపెండింగ్ ఆన్ అస్. ఓకేనా? సో మన మీద ఎవరైతే కొంతమంది డిపెండ్ అయి ఉంటారో వాళ్ళ కోసం కూడా మనము వర్క్ చేయాలి, కేవలం మన కోసం మాత్రమే మనం వర్క్ చేయకూడదు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ గురించి మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, సో సీ హియర్, మహాత్మా గాంధీ ఇన్సిస్టెడ్ దట్ అపాన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ వర్క్స్ ఇన్క్లూడింగ్ క్రాఫ్ట్. సో దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ బై గాంధీ గారు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇవన్నీ మనకి దీనిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవి దీని నుంచి మనకు రావు. ఓకేనా? మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు, మనం ఎందుకు వర్క్ చేయాలి, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ద సమ్ బేసిక్ నాలెడ్జ్. ఓకేనా? సో వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ చూసుకుంటే కనుక మనకి ప్రతి చాప్టర్లో ఎలా ఉంటుందంటే జస్ట్ ఆ చాప్టర్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, ఫైనల్గా లాస్ట్లో కన్క్లూజన్ ఉంటుంది, మధ్యలో ఏదైతే మ్యాటర్ ఉందో అది ఇంపార్టెంట్ అనమాట. అందులో మళ్ళీ మనకి బోల్డ్ కలర్లో హైలైట్ చేసి ఉంటారు, అది మళ్ళీ అది చాలా చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముందు ఉన్న ఒక 2 స్టేట్మెంట్లు, దాని తర్వాత ఉన్న 2 స్టేట్మెంట్లు చదువుకుంటే సరిపోతుంది. ఎంటైర్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ ఒక్కొక్కటి 200 పేజీలు 300 పేజీలు ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ప్రతి ఒక్క పేజు, ప్రతి ఒక్క లైన్ చదవాల్సిన అవసరం లేదు. మీ యొక్క పనిని నేను తక్కువ చేస్తున్నాను. ఓకే, సో ఇందులో మీరు ఏం చేయాలో, ఏం చదవాలో నేను చెప్తున్నాను, అది చదవండి చాలు. ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, హూ ఈజ్ ఎ వర్కర్. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ తీసుకుందాము, తను ఎక్కడ వర్క్ చేస్తారు? ఫీల్డ్ మీద వర్క్ చేస్తారు, ల్యాండ్ తీసుకుంటారు, ల్యాండ్ మీద తను ఏదో ఒక వ్యవసాయం చేయడం జరుగుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ కొన్ని ఇండస్ట్రీస్కి, ఓకేనా, కొన్ని ఇండస్ట్రీస్కి రా మెటీరియల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బట్టలు తయారు చేసే కంపెనీ ఉంది, సో వాళ్ళకి కాటన్ కావాలి, కాటన్ నుంచే కదా మనకి దారం అనేది తయారవుతుంది. సో దారం నుంచే కదా మనకి బట్టలు అనేవి నేస్తారు. సో ఏవైతే టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాటన్ మీద డిపెండ్ అవుతాయి. సో ఫార్మర్స్ ఏంటి? కాటన్ని పండిస్తారు. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటర్ డిపెండింగ్ అనేది ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి ఫార్మర్, తను ఏవో సంథింగ్ పండిస్తున్నాడు, అవి ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి లారీస్ ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇదంతా కూడా విచ్ ఇన్వాల్వ్ సమ్ మనీ, రైట్?
కొంత మనీ వాల్యూ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయింది కదా. ఇక్కడ అన్ని ఫ్రీగా ఏం లేదు కదా. ఫార్మర్ ఎంతో కొంత ఆశించే కదా ఇండస్ట్రీస్కి తన యొక్క రా మెటీరియల్స్ని అమ్ముతారు. ఓకేనా, లారీ వాళ్ళు ఊరికనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయరు కదా. సో హియర్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, right? All such goods and services produced in the country, that is here in that particular year called what? Gross domestic product for that year. అదే జీడిపి మనకి. ఓకేనా, చూడండి ఇన్ని చాప్టర్స్లో మనకి జీడిపి డెఫినేషన్ ఇక్కడ వచ్చింది. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే the total money value of all such goods and services that are produced in a country in a year is called gross domestic product for that year. So this definition is very important. అంటే స్థూల దేశీయోత్పత్తి. ఓకేనా, వేరే అదర్ కంట్రీ కంపెనీస్ ఉన్నా సరే భారతదేశంలో మట్టుగా, అంటే మనం ఇండియన్స్ కాబట్టి నేను భారతదేశం అని చెప్తున్నాను మీకు. సో నార్మల్గా ఏదైనా ఒక కంట్రీ తీసుకుంటే ఆ కంట్రీలో మనకి ఒక దేశంలో మొత్తం ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, ఎన్ని సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి, దాని యొక్క వాల్యూ ఏంటి, దాని యొక్క టోటల్ వాల్యూ ఏంటి, ఆ టోటల్ వాల్యూని ఏమంటారు? జీడిపి అని అంటారు అనమాట. ఓకేనా, సో జీడిపికి జిఎన్పికి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్కి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఇది మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, సో ఇది 11th చాప్టర్ అనుకుంటాను. ఓకే, 7th చాప్టర్ కదా. సో ఐ థింక్ 11th చాప్టర్లోనే ఎక్కడోనే మనకు దాని గురించి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి. సో మనం ఇప్పుడు అవన్నీ కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంపోర్ట్స్ అంటే మనం వేరే దేశం నుంచి చేసుకున్నవి, ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళినటువంటి వాటిని ఎక్స్పోర్ట్స్ అని అంటారు. సో ఎప్పుడైతే ఇఫ్ ఇంపోర్ట్స్ ఎక్సీడ్స్ ద ఎక్స్పోర్ట్స్ ఇన్ వాల్యూ టర్మ్స్ ఆర్ జీరో, ఇఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వర్ ఆఫ్ ద సేమ్ వాల్యూ, ఇక్కడ చూడండి నెగటివ్, పాజిటివ్, జీరో అనే 3 కండిషన్స్ ఉంటాయి. ఓకేనా, అంటే నెట్ ఎర్నింగ్స్ ఆఫ్ ద కంట్రీ అని చెప్తారనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, మన దేశం యొక్క నెట్ ఎర్నింగ్ ఎలా మనం కన్సిడర్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద. ఓకేనా, ఒకవేళ మనం తీసుకున్నటువంటి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఓకేనా ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే దెన్ దట్ ఈజ్ ఎ నెగటివ్ సైన్. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు ఈక్వల్గా ఉంటే దట్ ఈజ్ వాట్, ఈక్వల్. ఓకేనా, జీరో, ఎలాంటిది ఉండదు, జీరో, నెగటివ్. అండ్ పాజిటివ్ సైన్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్. ఓకేనా, సో ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటే దట్ ఈస్ పాజిటివ్ సైన్, అంటే ఎకానమీ డెవలప్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా, సో when we add these earnings plus or minus from foreign transactions, what we get is called that country's gross national product for that year. ఓకే, సో ఇక్కడ మీకు జీడిపి అంటే ఏం చెప్పాను మీకు, టోటల్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ సచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండియాలో, విత్ ఇన్ ఇండియాలో ఏంటంటే జీడిపి. ఓకేనా, జిఎన్పి అంటే ఏంటి అంటే కనుక ఈ ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ని ప్లస్ మైనస్ చేయడాన్ని ఫ్రమ్ ఫారెన్ ట్రాన్సాక్షన్స్, దాని నుంచి మనకి ఏంటి వస్తుంది అంటే కనుక గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో వీ హ్యావ్ టు యాడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓకేనా, ఆ ఈక్వేషన్ నేను మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ జీడిపి అండ్ జిఎన్పి. సో ఏవైతే మనకి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్కి ఏ యాక్టివిటీస్ మనకి కాంట్రిబ్యూట్ చేస్తాయో వాటిని ఎకనామిక్ యాక్టివిటీస్ అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినేషన్. చూడండి ఇక్కడ జిఎన్పి కాదు, జీడిపి కాదు, జిఎన్పి. ఓకేనా, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్కి ఏ యాక్టివిటీస్ అయితే హెల్ప్ చేస్తాయో ఓకే, సో ఆ యాక్టివిటీస్ని ఏమంటారు, ఎకనామిక్ యాక్టివిటీస్ అని అంటారు. ఈ పర్టికులర్ పేజ్లో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దే షుడ్ ఎంగేజ్డ్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ వాట్ ఎవర్ కెపాసిటీ, హై అవ్వచ్చు, లో అవ్వచ్చు, ఆర్ వర్కర్స్, ఎనీథింగ్. ఓకేనా, బట్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది అక్కడ మనకి జరగాలన్నమాట. సో ఇక్కడ మీరు ఒక చిన్న కన్ఫ్యూజ్ కావచ్చు, వర్కర్స్ అంటే ఎవరు అని. ఇప్పుడు దాకా ఎంప్లాయ్మెంట్ చూసుకున్నాం. వర్కర్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే జీతం తీసుకుంటారో వాళ్ళ యొక్క యాజమాన్యుల దగ్గర నుంచి వాళ్ళనే వర్కర్స్గా మనం పరిగణించాలా అనేసి. అలా కాదండి. సో దే ఆర్ నాట్ ద వర్కర్స్. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కూడా వర్కర్సే, వాళ్ళు కూడా పనిచేస్తున్న వాళ్ళే. ఓకే, చూడండి ఇక్కడ వీ జనరలీ థింక్ ఆఫ్ ఓన్లీ దోస్ హూ ఆర్ పెయిడ్ బై ఎన్ ఎంప్లాయర్ ఫర్ దేర్ వర్క్ యాజ్ ఎ వర్కర్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ సో. ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే తన యొక్క
ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వర్కర్స్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆల్సో వర్కర్స్ అనమాట ఇక్కడ మనకి. ఓకేనా. సో చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వన్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్కి ఏ యాక్టివిటీస్ ద్వారా మనకి కాంట్రిబ్యూషన్ అయితే దేశానికి వస్తుందో దానిని ఎకనామిక్ యాక్టివిటీ అని అంటారు. ఈ ఎకనామిక్ యాక్టివిటీ చిన్నదా పెద్దదా అన్నదాంతో సంబంధం లేదు, ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ. ఒక దాని దగ్గర మనకి 10,000 వస్తే ఇంకో దాని నుంచి ₹1,00,000 రావచ్చు, ఇంకో దాని నుంచి ₹1,00,00,000 రావచ్చు. దేశానికి సంపత్తో సమానమే అన్నీ కూడాను. ఓకే. సో ఈ ఎంప్లాయ్మెంట్, భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే త్రూ అవుట్ ద ఇయర్ అందరికీ ఒకేలా ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే సమ్ మెంబర్స్ గెట్ ఎంప్లాయ్మెంట్ త్రూ అవుట్ ద ఇయర్, సమ్ మెంబర్స్కి కొన్ని నెలలు మాత్రమే వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు, అంటే కూలి పని చేస్తారు. వర్షాకాలంలో వాళ్ళకి ఎలాంటి కాంట్రాక్ట్ పనులు చేయరు. ఓకేనా. ఎందుకంటే కనుక వాళ్ళు కలిపిన సిమెంటు అంతా కూడా పోతుంది కాబట్టి, అండ్ ఆ బిల్డింగ్ కూడాను కట్టినా సరే నిలబడదు కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు మోస్ట్లీ ఎండాకాలం టైంలోనే ఈ కన్స్ట్రక్షన్స్ వర్క్ అని పెట్టుకుంటారు. సో ఆ టైంలోనే ఈ కూలి పని చేసే వాళ్ళకి ఏంటంటే వర్క్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఏదైనా ఒక దేశంలోని అందరికీ ఎంప్లాయ్మెంట్ త్రూ అవుట్ ద ఇయర్ ఉండదమ్మా. ఓకేనా. కొంతమందికి ఫ్యూ మంత్స్ ఉంటుంది, కొంతమందికి జాబ్ దొరికినా సరే సరైన వేతనం ఉండదు, పనికి తగ్గ వేతనం అనేది ఉండదు. ఓకే. సో ఇవన్నీ కూడాను ఆల్సో ఇంక్లూడ్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీసే. ఓకేనా. మీకు పనికి తగ్గిన వేతనం వచ్చినా లేకపోయినా నీకు కొంత వేతనం అనేది వస్తుంది. సో దట్ ఇన్క్లూడ్స్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకే. సీ హియర్. సో దట్ ఈస్ ద థింగ్ దేర్ ఇన్ ద వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో వర్కర్స్ అంటే ఎవరు, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అర్థమైంది కదా. వర్కర్స్ అంటే కేవలం జీతం తీసుకునే వాళ్ళే కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా మనకి వర్కర్స్ సమానమేను. ఓకే. సో ఇక్కడ మరి ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ ఏం లేదండి, జస్ట్ 2011-12 టైంలోని ఇండియాలోని ఎంతమంది స్ట్రాంగ్ ఫోర్స్ ఉన్నారు ఏంటి అనేది. సో ఇదంతా మనకి నెంబరింగ్ ఏది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. బట్ ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మెజారిటీ ఆఫ్ అవర్ పీపుల్ రిసైడ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకేనా. సో వర్క్ ఫోర్స్ ఆల్సో రిసైడింగ్ ఇన్ ద హయ్యర్ వేర్ రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంటుంది. ఓకే. అది మీరు ఆ ఒక్క విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ ఎందుకు అంటే కనుక ప్రైమరీ సెక్టర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద వర్కర్స్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, మెన్ ఫ్రమ్ ద మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా, అబౌట్ 70% ఆఫ్ ద వర్కర్స్ ఆర్ మెన్ అండ్ ద రెస్ట్ ఆర్ ఉమెన్. ఓకే. సో మొత్తం 100 మందిలో 70% ఎవరు మెన్సే ఉన్నారు, అండ్ 30% ఎవరు ఉన్నారు, ఉమెన్ ఉన్నారు అనమాట వర్క్ ఫోర్స్లోని. ఓకే. సో అదే రూరల్ వర్క్ ఫోర్స్లోని ఉమెన్ వచ్చేసి 1/3 దాకా ఉన్నారనమాట. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సీ హియర్. దెన్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎంప్లాయ్మెంట్. పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎంప్లాయ్మెంట్, దీన్ని ఏమంటారంటే వర్క్ పాపులేషన్ రేషియో అని అంటారు. సో వర్క్ పాపులేషన్ రేషియో ఈజ్ అన్ ఇండికేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ ద ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఓకేనా. ఒక కంట్రీలో ఎంప్లాయ్మెంట్ యొక్క సిచ్యువేషన్ని అనలైజ్ చేయడానికి దేన్ని వాడతారమ్మా, దేన్ని యూజ్ చేసుకుంటాం, వర్కర్ పాపులేషన్ రేషియోని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. వర్కర్ పాపులేషన్ రేషియో ఈజ్ అన్ ఇండికేటర్ అండ్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫర్ అనలైజింగ్ ద ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇన్ ఎనీ పర్టికులర్ కంట్రీ. ఓకే. సో ఈ రేషియో అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నోయింగ్ దట్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ యాక్టివ్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద కంట్రీ. సో వర్కర్ పాపులేషన్ రేషియో ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఎంతమంది మన దేశంలో ఎంతమంది ప్రజలు ఓకేనా యాక్టివ్గా వాళ్ళు దేశానికి ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది మనకి ఈ వర్కర్ పాపులేషన్ రేషియో ద్వారా తెలుస్తుంది అనమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. దిస్ రేషియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ నోయింగ్ ద ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ యాక్టివ్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా. సరే, ఓకే, బాగుంది. ఇఫ్ ద రేషియో ఈజ్ హయ్యర్ ఇట్ మీన్స్ దట్ వాట్, ఎంగేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ గ్రేటర్, రైట్. వర్కర్ పాపులేషన్ రేషియో గ్రేటర్, హైగా ఉంటే దాని యొక్క అర్థం ఏంటి, దేశంలోని ఎక్కువ మంది ప్రజలు ప్రొడ్యూస్ చేసే దీనిలో ఉన్నారు. ఓకేనా. అదే తక్కువగా ఉందనుకోండి, ఇఫ్ ద రేషియో ఫర్ ద కంట్రీ ఈజ్ మీడియం ఆర్ లో ఇట్ మీన్స్ దట్ వెరీ హై ప్రపోర్షన్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ద డైరెక్ట్లీ ఇన్కమ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకేనా. సో ఈ వర్కర్ పాపులేషన్ రేషియో
రేషియో కారణంగా మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక భారతదేశమనే కాదు ఏదైనా ఒక దేశంలోని ఎంతమంది ప్రజలు ఎకనామిక్ యాక్టివిటీస్, సో దీని కారణంగా దేశానికి సంపద చేకూర్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. ఇది హైగా ఉంటే ఎక్కువ మంది ఉన్నట్టు, వర్కర్ పాపులేషన్ రేషియో లోగా ఉంటే తక్కువ మంది ఉన్నట్టు. ఓకేనా, దట్ ఈస్ అ థింగ్ హియర్. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే వర్కర్ పాపులేషన్ రేషియో మీద క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది మనకి. సో మీకు తెలుసు కదా, నార్మల్గా పాపులేషన్ అంటే ఎవరు, పాపులేషన్ అంటే ఏంటి, ప్రజలు, రైట్? ఆ దేశ ప్రజల్ని మనం పాపులేషన్ అంటాం. సో హియర్ ద పాపులేషన్ డిఫైడ్ యాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రిసైడ్ ఇన్ ఏ పర్టికులర్ లొకాలిటీ ఆర్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ కంట్రీ. ఓకేనా, దేశంలో ఒక పర్టికులర్ లొకాలిటీలో లేదా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని మనం ఏమంటాము, పాపులేషన్ అని అంటాం, రైట్? సో ఇప్పుడు ఓకే, వెరీ గుడ్ మ్యామ్, మరి వర్కర్ పాపులేషన్ రేషియోని ఎలా కౌంట్ చేస్తాము? టోటల్ పాపులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. 130 కోట్ల మంది జనాభాలోని 130 కోట్ల మంది జనాభా కూడా వర్క్ చేస్తారా దేశంలోని? చేయరు. ఇందులో కొంతమంది చిన్నపిల్లలు, ఏజ్ బిలో 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో ఉన్నవాళ్ళు, లేదా అబోవ్ 60 ఇయర్స్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా వర్క్ చేయలేరు, రైట్? దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఈ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ 130 కోట్ల మందిలో వీళ్ళని తీసేస్తే మనకి నిజంగా ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఆ వర్కర్ పాపులేషన్ రేషియో అనేది వస్తుంది. సో దానికి మనకి ఫార్ములా ఏంటి అంటే, ఓకే, వర్కర్ పాపులేషన్ రేషియో ఫర్ ఇండియా డివైడ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా బై ద పాపులేషన్ ఇన్ ఇండియా అండ్ మల్టిప్లై బై 100. దెన్ వి విల్ గెట్ ద వర్కర్ పాపులేషన్ రేషియో అనగానే ఎప్పుడు కూడా మనకి ఇంటూ 100 ఉండాలండి. ఓకేనా, సో ఫర్ ఇండియా. సో ఇప్పుడు ఏంటంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందో ఉన్నారు మనకు తెలీదు, అరౌండ్ 1000 మంది వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఓకేనా, బై 10,000 పీపుల్. ఓకే, నార్మల్గా మన దేశంలో నియర్లీ 130 కోట్ల మంది ఉన్నారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక దేశంలో 10,000 మంది జనాభా ఉన్నారు, అందులో 1000 మంది పనిచేస్తున్నారు. అప్పుడు వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత అవుతుంది? 1000 బై 10,000 ఇంటూ 100 అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ వర్కర్ పాపులేషన్ రేషియో. ఓకే, మన దేశంలో ఒక పరిస్థితి ఏంటంటే కనుక ప్రతి 100 మందికి కూడాను 39 మంది ఆర్ వర్కర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇది స్మాల్, 50 మంది కూడా లేరు. సో ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ 100, 39 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఎకనామిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. అంటే రిమైనింగ్ ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంచుమించుగా 61 మెంబర్స్. 61 మెంబర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద కంట్రీ. అంటే వీళ్ళు చిన్నపిల్లలు అవ్వడమో, లేకపోతే ఏ ఇల్నెస్తో బాధపడుతున్న వాళ్ళో, లేకపోతే ఏ వృద్ధులో, వీళ్ళందరూ కూడా అయి ఉంటారు. ఓకే, సో చూడండి, అప్పుడు ఎకానమీ, దేశం యొక్క ఎకానమీ బాగుంటుందా బాగోదా ఈ రేషియో ఎలా ఉంటే? ఇది అట్లీస్ట్ ఒక 50 or 60 ఉండి వీళ్ళందరూ కూడా డిపెండెంట్ పర్సనాలిటీస్. సో గవర్నమెంట్ వీళ్ళ కోసం ఖర్చు పెట్టాలి. ఈ 39 మెంబర్సు పే చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తే ఏదైతే మనకి నేషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ నేషనల్ ఇన్కమ్ నుంచి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ 61 మెంబర్స్ గురించి కూడా ఖర్చు పెట్టాలన్నమాట. ఓకే, సో ఇది కొంచెం చేంజ్ అయింది అనుకోండి, 61/39 అనుకోండి. అంటే 61 మెంబర్స్ దాకా పని చేస్తున్నారు, 39 మెంబర్స్ దాకా గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యారు అంటే కనుక దాట్ ఈజ్ ద గుడ్ ఫర్ కంట్రీ. ఓకే, సో రైట్, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. వర్కర్ పాపులేషన్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని తెలిసిపోతుంది. పాపులేషన్ అంటే ఏంటి మనకి? రిమెంబర్ దట్ పాయింట్, ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ రిసైడ్ ఇన్ ఏ పర్టికులర్ లొకాలిటీ ఆర్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంతమంది ఉన్నారో వాళ్ళని పాపులేషన్ అని అంటారు. సో ఆ పేజ్లో ఆ రెండే ఇంపార్టెంట్, వర్కర్ పాపులేషన్ రేషియో అండ్ పాపులేషన్. అండ్ నెక్స్ట్ కమ్ టు హియర్ ఫీమేల్స్ మేల్స్ కంపారిజన్ ఇవంతా కూడా మనకి అవసరం లేదు. ఓకేనా, ప్రతి 100 మంది ఫీమేల్స్లో 15 మంది ఎంగేజ్ అయి ఉన్నారు సమ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట, వర్డ్స్ని, ఈ స్టేట్మెంట్స్ని. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఈపీఎఫ్ఓ లేకపోతే వేరే ఏవైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే వీటి మీద మనకి రావు. నౌ సీ హియర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ హైర్డ్ వర్కర్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ హైర్డ్ వర్కర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా వర్కరే, హైర్డ్ వర్కర్స్ కూడా వర్కరే అని మీకు చెప్పాను. సో మనకి వర్కర్ పాపులేషన్ రేషియో సేస్ ఎనీథింగ్ అబౌట్ ద వర్కర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ ఆర్ అబౌట్ ద వర్కింగ్ కండిషన్? వర్కర్ పాపులేషన్ రేషియో ద్వారా మనకి వర్కర్స్ యొక్క స్టేటస్ కానీ, అంటే సొసైటీలో వాళ్ళ యొక్క స్టేటస్ కానీ ఏదైనా మనకు తెలుస్తుందా అండి?
పాపులేషన్ రేషియో మాత్రమే తెలుస్తుంది. ఆ పర్టికులర్ వర్కర్ యొక్క స్టేటస్ ఏంటి అనేది మనకి ఎప్పటికీ తెలీదు. ఓకే, సో by knowing the status with which a worker is placed in an enterprise, it may possible to know one dimension, quality of employment. క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మనము ఒక వర్కర్ యొక్క స్టేటస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డాక్టర్ ఆల్సో వర్కర్. ఓకే, డైలీ కూలి పని చేసే రోజుకి 800 రూపాయలు అలా తీసుకునే వ్యక్తి కూడాను వర్కరే. ఓకే, సో లేబర్ అంటారు వీళ్ళని. ఓకేనా, సో లేబర్ ఆల్సో ఈజ్ ఎ వర్కర్. సో మనకి వర్కర్ పాపులేషన్ రేషియోలో డాక్టరు ఉంటారు, వర్కర్ పాపులేషన్ రేషియోలో లేబరు ఉంటారు, రైట్? సో కెన్ వీ ఐడెంటిఫై దట్ స్టేటస్ ఆఫ్ ద వర్కర్ ఇన్ దిస్ సిచ్యువేషన్? నో, వీ కాంట్ ఐడెంటిఫై, రైట్? సో అందరినీ మనం వర్కర్స్గానే పరిగణిస్తాం. మరి ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర తెలుస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎలా తెలుస్తుంది? ఎస్, హీ ఈజ్ ఎ డాక్టర్, హీ ఈజ్ ఎ లేబర్. సో వాట్ ఈస్ ద క్వాలిటీ హియర్? డాక్టర్ ఆబ్వియస్లీ, right? So this is how we can examine the worker population in India. ఒక్కొక్కసారి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బై జెండర్స్ ఎలా ఉందో ఈ డయాగ్రామ్ ఒక్కసారి చూసుకోండి మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ వర్కర్స్ ఎంత ఉన్నారు, ఫార్మర్స్ ఎంత ఉన్నారు, ఫీమేల్ వర్కర్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఎవరెవరు ఎంత ఉన్నారు అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే, క్యాజువల్ వేజ్ లేబర్స్ వీళ్ళందరూ. రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయీస్ చూడండి, రెగ్యులర్ శాలరీ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారు మేల్ వర్కర్స్లోని. సెల్ఫ్ ఎంప్లాయిడే ఎక్కువ ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎయిదర్ ఫార్మర్స్ కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ బిజినెస్ చేసుకునే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంది. అలాగే ఫీమేల్ వర్కర్స్కి వచ్చినప్పుడు కూడాను సెల్ఫ్ ఎంప్లాయిడే ఎక్కువ ఉన్నారు. ఓకేనా, శాలరీడ్ పర్సన్స్ తక్కువ ఉన్నారు అండ్ ఆల్సో క్యాజువల్ వేజ్ లేబర్స్ నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారు. ఓకేనా, సో లైక్ దిస్ మన దేశంలో ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జెండర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీకు తెలుసు కదా, నార్మల్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎవరు, క్యాజువల్ వేజ్ లేబర్స్ అంటే ఎవరు కూడా మీకు తెలుసు. సో మనకు టైం వేస్ట్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఒక ఎంటర్ప్రైజ్ ఓన్గా పెట్టుకుంటారో, ఒక బిజినెస్ని ఓన్గా పెట్టుకుంటారో, ఓకేనా, అంటే శాలరీస్ గురించో లేకపోతే దేని గురించో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు అనమాట. వాళ్ళని ఏమంటారు? సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అని అంటారు. ఓకే, సో సి హియర్ క్యాజువల్ వేజ్ లేబర్స్ అంటే ఎవరు? వర్కర్స్. ఓకేనా, డే వేజ్ మీద కానీ లేకపోతే మంత్లీ. క్యాజువల్ వేజ్ లేబరర్స్ అంటే అదే దాని కిందకే వస్తుంది. ద కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరు చేస్తారు? సో కూలి పని చేసే వాళ్ళని మనము క్యాజువల్ వేజ్ లేబర్స్ అని అంటారు. ఓకే, సో మనకి ఇండియాలో వర్క్ ఫోర్స్లో అబౌట్ 30% వీళ్ళే ఉన్నారనమాట. అండ్ రెగ్యులర్ శాలరీ ఎంప్లాయీస్ అంటే ఏంటి? ఎవ్రీ మంత్ ఫస్ట్కో 5th లోపల శాలరీస్ తీసుకునే పర్సన్స్ ఉంటారు కదా. అంటే దీస్ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ బాస్, రైట్? ఆ కంపెనీ యొక్క ప్రొపరేటర్ మీద, ఆ కంపెనీ యొక్క ఓనర్ మీద శాలరీస్ కోసం డిపెండ్ అయిన వ్యక్తులని ఏమంటాం మనము? రెగ్యులర్ శాలరీస్ ఎంప్లాయీస్ అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ సి హియర్ మీరు ఆ డయాగ్రామ్ చూసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారనేది ఒకసారి చూసుకోండి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి అగైన్ చెప్తున్నాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఏంటి అనేది ఏమీ రాదు. ఓకే, సో అందుకే నేను ఇవన్నీ స్కిప్ చేస్తున్నానండి. నౌ సి హియర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫర్మ్స్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ ఆఫీసెస్. సో ఇక్కడ చూడండి, ఫర్మ్స్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఆఫీసెస్లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే కనుక, యాక్చువల్గా ఏంటంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా అగ్రికల్చర్లోనే చాలామంది డిపెండ్ అయ్యేవాళ్ళు. అండ్ రూరల్ ఏరియాస్లోనే చాలామంది అబౌట్ మోర్ దెన్ 70% పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. బట్ ఈ డేస్లో నౌవేడేస్ దట్ ఈస్ నాట్ ద కండిషన్. చాలామంది రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? బికాస్ ఇండస్ట్రీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్, దే ప్రొవైడ్ ద సమ్ డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు దెమ్, రైట్? సో దీన్ని ఏమంటారు? కోర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటారనమాట. ఓకే, సో అగ్రికల్చర్ నుంచి అదర్ యాక్టివిటీస్కి మొత్తం ప్రజలంతా కూడా షిఫ్ట్ అవుతున్నారు, రైట్? సో ఇండస్ట్రియల్ సెక్టర్ బిగిన్ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఇండస్ట్రియల్ సెక్టర్ బిగిన్స్ టు లోస్ ఇట్స్ షేర్ ఆఫ్ టోటల్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ద సర్వీస్ సెక్టర్ ఎంటర్స్ ఏ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ చూడండి, ప్రైమరీ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఇలా మనకి 3 ఉన్నాయి.
సో ఇండస్ట్రియల్ సెక్టార్ మనకు వచ్చినప్పటికీ ర్యాపిడ్ గ్రోత్ ఎక్కడి నుంచి, ప్రైమరీ సెక్టార్ నుంచి అందరూ నెమ్మదిగా ఇండస్ట్రీలోకి జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ఊపందుకుందో, ఓకేనా, దాని యొక్క శక్తి సామర్థ్యాన్ని పుంజుకుందో, సో ఆటోమేటిక్గా ఏమైంది, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి అందరూ కూడా సర్వీస్ సెక్టార్స్కి, ఓకేనా, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు, డాక్టర్స్, లాయర్స్, వీళ్ళందరూ కూడా మనకి సర్వీస్ సెక్టార్ కిందకే వస్తారు. సో అలాగా ఒక్కొక్క కాలం నుంచి ఇంకొక కాలానికి ఏమవుతుందంటే ప్రజల యొక్క ఇంపార్టెన్స్ అనేది మారుతూ వస్తుంది. ఓకేనా, సో దిస్ షిఫ్ట్ క్యాన్ బి అండర్స్టాండ్ బై లుకింగ్ ఎట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ బై ద ఇండస్ట్రీస్. సో జనరల్గా మనకి ఎకనామిక్ యాక్టివిటీస్లోని డిఫరెంట్ ఇండస్ట్రీ డివిజన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇలా మనకి 8 డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, we divide all economic activities into 8 different industrial divisions. ఏంటవి? అగ్రికల్చర్, మైనింగ్ అండ్ క్వరీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ అండ్ సర్వీసెస్. సో ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 8 ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వర్కర్స్ ఎవరైతే ఉంటారో దేశంలోని ఖచ్చితంగా ఈ 8 ఎకనామిక్ యాక్టివిటీస్లోనే ఏదో ఒక దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓకేనా, లేదంటే ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లైలు చేసిన వాళ్ళు ఇందులోకి వస్తారు, మైనింగ్లో పనిచేసిన వాళ్ళు దీనిలోకి వస్తారు, అగ్రికల్చర్ చేసిన వాళ్ళు దీనిలోకి వస్తారనమాట. సో అది అలా. సో ప్రతి ఒక్క పర్సన్ యొక్క వర్కింగ్ నేచర్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎకనామిక్ యాక్టివిటీస్ని 8గా డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ 8 మేజర్ కేటగిరీస్ని క్లబ్ చేస్తూ 3 మేజర్ సెక్టార్గా చేశారు. దాన్ని ప్రైమరీ సెక్టార్ అని అంటారు, అండ్ దెన్ సెకండరీ సెక్టార్, అండ్ దెన్ సర్వీస్ సెక్టార్. రైట్, సో ప్రైమరీ సెక్టార్లో మనకి ఏంటి వస్తుంది? అగ్రికల్చర్ వస్తుంది. సెకండరీ సెక్టార్లో మనకి ఏంటి వస్తాయి? మైనింగ్ అండ్ క్వరీయింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవన్నీ కూడా సెకండరీ సెక్టార్, నాట్ టెరిషరీ సెక్టార్. ఓకేనా, దెన్ కన్స్ట్రక్షన్ ఆల్సో దట్ పార్ట్ ఓన్లీ సెకండరీ సెక్టార్. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో మనకి ఏంటి వస్తాయి? లైక్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్, సర్వీసెస్, ఇవన్నీ ట్రేడ్, ఇక్కడ మధ్యలో ఒక ట్రేడ్ ఉంది, సో ట్రేడింగ్, ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టర్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో అది మీరు అండర్లైన్ చేసుకోండి టెక్స్ట్ బుక్లోని. ఓకే, నౌ సీ హియర్ ప్రైమరీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, సెకండరీ అండ్ టెరిషరీ యొక్క కాంట్రిబ్యూషన్ యాజ్ పర్ 2011 సెన్సెస్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనకి 2021లో సెన్సెస్ వస్తుంది కదా, సో ఈ నెంబర్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, దట్ ఈస్ అ థింగ్ హియర్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ సైడ్ హెడింగ్, గ్రోత్ అండ్ చేంజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పటిదాకా ఎంప్లాయ్మెంట్ గురించి చూసేసాం, అండ్ నెక్స్ట్ ఏంటి? గ్రోత్ అంటే ఏంటి? అభివృద్ధి. సో గ్రోత్ అనేది ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ 1950 నుంచి 2010 వరకు చూసుకుంటే జీడిపి గ్రోత్ అనేది ఉందా లేదా? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గ్రోత్ ఉందా లేదా అంటే డ్యూరింగ్ ద పీరియడ్ 1950 to 2010 గ్రాస్ డొమెస్టిక్ పీరియడ్ ఆఫ్ ఇండియా గ్రూ పాజిటివ్లీ అండ్ వాజ్ హయ్యర్ దాన్ ద ఎంప్లాయ్మెంట్ గ్రోత్. ఓకే, జీడిపి గ్రోత్ అనేది పాజిటివ్గా ఉంది, బట్ ఆ జీడిపి గ్రోత్ రేట్ వాజ్ హయ్యర్ దాన్ ద ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కంటే జీడిపి గ్రోత్ ఉంది. దట్ మీన్స్ వాట్? దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బట్ జీడిపి గ్రోత్ ఈజ్ దేర్. సో దీన్నే ఏమంటారు? జాబ్ లెస్ గ్రోత్ అని అంటారు. ఓకేనా, ఇప్పుడు అభివృద్ధి రావడం అనేది పక్కన పెట్టండి, అభివృద్ధితో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ అనేవి పెరగాలి, ఓకేనా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఏంటి? నిరుద్యోగ శాతం అనేది దేశంలో తగ్గాలి, అప్పుడే నిజంగా దేశం అనేది అభివృద్ధి చెందినట్లు. ఓకే, సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ జీడిపి డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఎంప్లాయ్మెంట్ గ్రో ఎట్ ద రేట్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 2%. ఓకే, ఇదే పీరియడ్లో మనకి జీడిపి ఫ్లక్చుయేషన్స్ అవుతూ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ అనేది కూడాను అంతగా ఏమీ లేదు. ఓకే, వెరీ గుడ్. నౌ సీ employment growth rate started declining and reached at level of growth that India had at the early stage of planning stage. సో 1990s టైంలో ఏమైందంటే, ఓకే, స్టార్టింగ్ ఎర్లీ అంటే మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవే పరిస్థితుల్లోకి రావడం జరిగింది. కంప్లీట్గా గ్రోత్ రేట్ అంటే లెవెల్ ఆఫ్ గ్రోత్ అనేది డిక్లైన్ అయిపోయింది. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది డిక్లైన్ అయింది. సో ఎర్లియర్ స్టేజ్కి ప్లానింగ్ కమిషన్ వచ్చినప్పుడు ఆ టైంలో ఆ స్టేజ్కి వెళ్ళడం జరిగింది అనమాట. సో అప్పుడు ఏమైంది? ఈ గ్యాప్ అనేది జీడిపికి ఎంప్లాయ్మెంట్కి గ్యాప్ హ్యూజ్గా పెరిగిపోయింది.
This means that Indian economy, without generating the employment, we have been able to produce the more goods and services. Am I correct? దట్ ఈజ్ వాట్, దాన్ని ఏమన్నారు, జాబ్లెస్ గ్రోత్ అని అనడం జరిగారు. సో ఇక్కడ జీడిపి పెరిగింది, ఓకే, దెర్ ఈజ్ నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, దట్ ఈస్ కాల్డ్ వాట్, జాబ్లెస్ గ్రోత్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే కనుక 1990లోని ఓకేనా డిస్హార్టింగ్ డెవలప్మెంట్ ఇన్ ద లేట్ 1990s బికాస్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ స్టార్టెడ్ డిక్లైనింగ్ అండ్ రీచ్డ్ ద లెవెల్ ఆఫ్ ద గ్రోత్ దట్ ఇండియా వేర్ ఇన్ ద ప్లానింగ్ స్టేజ్. ఓకే, సో అదే టైంలో ఏంటంటే కనుక మనకి ఈ జీడిపికి అలాగే ఎంప్లాయ్మెంట్కి బాగా దూరం అనేది పెరిగిపోయింది. ఓకే, దట్ మీన్స్ వాట్, ఇక్కడ దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద జీడిపి అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, దిస్ మీన్స్ వాట్ హియర్, వితౌట్ జనరేటింగ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకుండానే భారతదేశంలోని ప్రొడ్యూస్ అవుతున్నాయి గూడ్స్ అండ్ సర్వీసెస్. దిస్ మీన్స్ వాట్, జాబ్లెస్ గ్రోత్. అదే ఈ 4 పాయింట్స్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కింద ఏదైనా మీకు ఇక్కడ గ్రాఫ్ ఉంది, ఈ గ్రాఫ్ను ఒకసారి చూసుకోండి. అంటే 1950s 56 టైంలో ఎలా ఉంది గ్రోత్ రేట్, ఓకే, అండ్ 2011-12 టైంలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా పాయింట్స్ అనేవి ఒక్కసారి చూసుకోండి. రైట్, సీ నెక్స్ట్ వన్. సో గత 4 డెకేడ్స్గా చూసుకుంటే, అంటే 40 సంవత్సరాలుగా చూసుకుంటే, పీపుల్ మూవ్డ్ ఫ్రమ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ టు క్యాజువల్ వేజ్ వర్క్కి చేంజ్ అవుతున్నారు. ఓకేనా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే బిజినెస్ చేసుకోకుండా రెగ్యులర్ శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ నుంచి దేనికి చేంజ్ అవుతున్నారు, క్యాజువల్ వేజ్ వర్కర్స్గా చేంజ్ అవుతున్నారు. ఓకే, సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో ప్రొవైడ్స్ ద మేజర్ ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఇన్ ద కంట్రీ. సో స్కాలర్స్ దీన్ని ఏమన్నారంటే, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి అదేవిధంగా రెగ్యులర్ శాలరీ ఎంప్లాయ్మెంట్ నుంచి ఇక్కడ క్యాజువల్ వేజ్ వర్కర్స్గా రూపాంతరం చెందడాన్ని ఏమన్నారు, క్యాజువలైజేషన్ ఆఫ్ వర్కర్స్ అని అన్నారనమాట. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ పాయింట్ 7.7 ఇన్ఫార్మలైజేషన్ ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్. సో ఇక్కడ మనకి ఇన్ఫార్మలైజేషన్ ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్లో డిఫరెంట్ ట్రేడ్ యూనియన్స్ కానీ సోషల్ సెక్యూరిటీ, లేబర్ లాస్. సో దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మనం ప్రీవియస్ సెక్షన్లో ఏం చదువుకున్నాము, వీ హ్యావ్ ఫౌండ్ దట్ ప్రపోర్షన్ ఆఫ్ క్యాజువల్ లేబరర్స్ ఉంటారు హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్. ఓకేనా, లేబర్ యొక్క నెంబర్ అనేది పెరుగుతూ ఉంటుంది. So one of the main objectives of the development planning in India since India's independence has been to provide a decent livelihood to its people. అంతే కదా, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సో దేని మీద మనం మెయిన్గా ఫోకస్ చేసాము, ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా, సో దాట్ ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది. సో ఇండస్ట్రియలైజేషన్ కారణంగా మనకి ఏమైంది, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి చాలామంది వర్క్ ఫోర్స్ అనేవాళ్ళు ఇండస్ట్రీ సెక్టార్కి మారారు. ఓకేనా, దట్ మీన్స్ మైగ్రేట్ అయ్యారు. ఓకే, ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రియలైజేషన్. సో దట్ దేని గురించి, బికాస్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి వాళ్ళు ఒక దాని దగ్గర నుంచి ఇంకో దానికి షిఫ్ట్ అయ్యారు. ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టార్కి షిఫ్ట్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే కనుక అలాగే చేంజింగ్ అయినప్పటికీ కూడాను ఆఫ్టర్ 55 years ప్లాన్డ్ డెవలప్మెంట్లో కూడా మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్ స్టిల్ డిపెండింగ్ ఆన్ ద ఫార్మింగ్ యాజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అసలు ఆశ్చర్యంగా లేదు, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, చాలామంది అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రియలైజేషన్ ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టర్కి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ మనకి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 55 సంవత్సరాల తర్వాత కూడాను వర్కర్ ఫోర్స్ పాపులేషన్ మీకు చెప్పాను, వర్క్ ఫోర్స్ పాపులేషన్లో స్టిల్ హాఫ్ ఆఫ్ ద మెంబర్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ స్టిల్ డిపెండింగ్ ఆన్ ద ఫార్మింగ్ సెక్టర్. సో ఇక్కడ ఏంటంటే కనుక ఎకనామిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ఆర్గ్యూ చేస్తున్నారంటే, ద క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ బీన్ డిటోరేటింగ్ ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 10 to 20 years. వై డూ సమ్ వర్కర్స్ నాట్ గెట్ మ్యాటర్నిటీ బెనిఫిట్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్? అర్థమైందా? సో ఎందుకు ఇంకా ఫార్మింగ్లోనే ఉన్నారు అంటే కనుక, ఎస్ నేను ఒక బిజినెస్లో ఒక దగ్గర ఎక్కడో లేబర్గా జాయిన్ అయ్యాను. డిడ్ ఐ గెట్ ఎనీ మ్యాటర్నిటీ బెనిఫిట్? Did I get any provident fund? Did I get any gratuity? ఎనీ పెన్షన్ ఏమైనా వస్తున్నాయా? నాకు రావట్లేదు. నేను ఒక సంస్థలో 10 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, నాకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా సంస్థ ప్రొవైడ్ చేయడం లేదు.
గవర్నమెంట్ నుంచి ఏమీ రావడం లేదు. సో అప్పుడు ఆటోమేటిక్గా నేను ఎవరైనా ఒకరి కిందన పని చేయాలా, లేకపోతే నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నా ఊరికి వెళ్ళిపోయి నేను అగ్రికల్చర్ చేసుకోవాలా? సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఫార్మర్స్ ఎందుకు మేజర్ సోర్స్ ఇంకా ఫార్మర్సే ఉన్నారు అంటే అదే కారణం. ఓకే, సో ఇక్కడ వై డస్ పర్సన్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ గెట్ ఎ లోవర్ శాలరీ యాజ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ పర్సన్ డూయింగ్ ద సేమ్ వర్క్ బట్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్? ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కనుక ఏదైతే సేమ్ వర్క్ చేస్తున్నారో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి తక్కువ వస్తాయి జీతాలు. అదే పబ్లిక్ సెక్టార్ అంటే గవర్నమెంట్ కంపెనీస్లో చేసిన వాళ్ళకి, గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసిన వాళ్ళకి ఎక్కువ శాలరీస్ వస్తాయి. ఎందుకు? ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో the government through its labor laws enable them to protect their rights in various ways. This section of workforce forms the trade unions collective bargaining with the employers for better wages and other social security measures. Okay, సో వీటన్నింటినీ ఇక్కడ ఓవర్కమ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే లేబర్ లాస్ని తీసుకొచ్చింది అనమాట. ఆ లేబర్ లాస్లోని ఏంటంటే ఆ డిఫరెంట్ లేబర్ లాస్ ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ట్రేడ్ యూనియన్స్ ద్వారా అంటే ఇక్కడ ఏంటి, కొంతమంది ఎంప్లాయీస్ అంతా కలిసి ఒక యూనియన్ని తయారు చేసుకుంటారు. ఆ యూనియన్కి ఒక యూనియన్ లీడర్ని పెట్టుకుంటారు. సో వీళ్ళందరూ కాకుండా వీళ్ళందరి తరపున ఆ యూనియన్ లీడర్ వెళ్ళి ఆ బిజినెస్ యొక్క యాజమాన్యంతో మాట్లాడడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో కలెక్టివ్ బార్గెనింగ్ త్రూగా వాళ్ళు బెటర్ వేజెస్ గురించి, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అంటే ఏంటి, గ్రాట్యుటీ ఇవ్వడము, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కోసం లోన్స్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవ్వడము, ఏదైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి సోషల్ సెక్యూరిటీ కిందకి వస్తాయి. సో సోషల్ సెక్యూరిటీ మెజర్స్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్గా వర్క్ ఫోర్స్ని క్లాసిఫై చేశారు, 2 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగిందనమాట. వీ క్లాసిఫై ద వర్క్ ఫోర్స్ ఇన్ 2 categories లైక్ ఫార్మల్ అండ్ వర్క్ ఫోర్స్ కెన్ బీ డివైడెడ్ ఇంటూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఓకే, ఫార్మల్ సెక్టర్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్. చూడండి ఇక్కడ ఈ పాయింట్, ఇన్ఫార్మల్ 2 categories వర్కర్స్ ఇన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్. సో ఎవరైతే ఆర్గనైజ్డ్ లో వర్క్ చేస్తారో దే ఆర్ ఫార్మల్, ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో పనిచేస్తారో వాళ్ళని ఇన్ఫార్మల్ సెక్టర్ అని అంటారనమాట. ఓకేనా, ఆల్ ద పబ్లిక్ సెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ దోస్ ప్రైవేట్ సెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఎంప్లాయీస్ 10 hired workers or more are called what? Formal sector establishment, and those who work in such establishments are formal sector workers. ఓకేనా, అందులో పనిచేసినటువంటి వర్కర్స్ని ఏమంటారు, ఫార్మల్ సెక్టార్ వర్కర్స్ అని అంటారు. నాట్ ఓన్లీ పబ్లిక్ సెక్టర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా ఎవరైతే 10 మంది కంటే ఎక్కువ మంది ఉంటారో పనిచేస్తారో ఆ పర్టికులర్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్ని ఫార్మల్ వర్కర్స్ అని అంటారు. ఓకే, ఆల్ అదర్ ఎంటర్ప్రైజెస్ అండ్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ దోస్ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. ఓకేనా, సో ఇవేవి కాకుండా రిమైనింగ్ మిగిలినవన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయి, ఇన్ఫార్మల్ సెక్టర్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అగ్రికల్చర్ కానీ, మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్, లేబరర్స్, ఓకేనా, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఓనర్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫార్మల్ సెక్టర్లోకి వస్తాయి అనమాట. ఓకేనా, సో దానిలో పనిచేస్తున్నటువంటి లేబర్ కానీ లేకపోతే అదర్ వేజెస్ లేబర్ కానీ వీళ్ళందరూ కూడా మనకి ఇన్ఫార్మల్ పీపుల్ కిందకి వస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ 2011 ప్రకారము మన దేశంలోని ఫార్మల్ సెక్టర్ యొక్క ఎంప్లాయ్మెంట్ యొక్క నెంబరింగ్ అనమాట. నెక్స్ట్ సీ హియర్, మరి ఫార్మల్ సెక్టార్లో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారా, ఇన్ఫార్మల్ సెక్టార్లో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారా? జస్ట్ కామన్ సెన్స్ ఇది. ఓకే, ఆటోమేటిక్గా ఫార్మల్ సెక్టర్లో ఉండి పనిచేస్తున్నటువంటి ప్రజలు, ఎందుకంటే వీళ్ళు నాలెడ్జబుల్ పర్సన్స్, ఎడ్యుకేషన్ పర్సన్స్ కాబట్టి ఇన్ఫార్మల్ సెక్టర్లో కంటే ఫార్మల్ సెక్టర్లో వరకు ఎక్కువగా వస్తుంది అనమాట, జీతాలన్నా కానీ ఏమైనా సరే. సో దే అర్న్ మోర్ దాన్ ఇన్ఫార్మల్ సెక్టర్. సో డెవలప్మెంటల్ ప్లానింగ్ envisages that as the economy grows, more and more workers would become a formal sector workers and the proportion of workers engaged in the informal sector would dwindle. ఓకేనా, సో యాజ్ పర్ డెవలప్మెంటల్ ప్లానింగ్ ప్రకారం మనకి ఏంటంటే కనుక ఎకానమీ గ్రోత్ అవుతున్నప్పుడు మనకి ఫార్మల్ సెక్టార్లో ఉండే వర్కర్స్ యొక్క నెంబర్ కూడా పెరుగుతూ ఉండాలి, నాట్ ఇన్ఫార్మల్ సెక్టర్. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి 7.4, 7.2 సెక్షన్స్ అవి చూసుకోండి. జస్ట్ ఎంతమంది మనకి ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్నారు, ఎంతమంది మనకి ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉంటున్నారు అనేది అంత నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ హ్యావ్ ఏ ఐడియా. ఓకే, సో మనకి క్వశ్చన్స్లో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో కూడా ఇవేవి రావు మనకి.
ఓకే, ఎంత పర్సెంటేజ్ ఫార్మల్ సెక్టార్ ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఇన్ఫార్మల్ సెక్టార్ ఉన్నారు, అందులో మళ్ళీ మెయిల్ పర్సెంటేజ్ ఎంత, ఫీమేల్ పర్సెంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మా. ఓకే, నౌ సో 1970 నుంచి చూసుకుంటే కనుక మెనీ డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా స్టార్టెడ్ పేయింగ్ అటెన్షన్ టు ద ఎంటర్ప్రైజ్ అండ్ వర్కర్స్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టర్ యాజ్ ఎ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫార్మల్ సెక్టర్ ఈజ్ నాట్ గ్రోయింగ్. ఓకే, సో అదంతా బాగానే ఉంది. సో గ్రోత్తో పాటు మనకి ఫార్మల్ సెక్టర్ పెరిగితే బాగుంటుంది అనుకున్నారు, బట్ పెరిగిందా? పెరగలేదు. 1970s తర్వాత ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో ఇంక్లూడింగ్ ఇండియా ఇన్ఫార్మల్ సెక్టార్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. అదే మనకి ఇప్పుడు రీసెంట్గా న్యూ లేబర్ కోడ్ బిల్స్ 2020 వచ్చాయి. ఓకే, కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఇలా మనకి 4 కోడ్స్ని తీసుకురావచ్చారు. సో ఈ 4 కోడ్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కనుక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి కూడా ఇవి వర్తిస్తాయి. ఓకే, దట్ ఈస్ ద మేజర్ చేంజ్ ఇన్ ద లేబర్ లాస్ రీసెంట్ టైమ్స్లోని. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ఫార్మల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతగా పెరగలేదు, అంత గ్రోయింగ్ అనేది లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే దే పే అటెన్షన్ టువర్డ్స్ ద ఇన్ఫార్మల్ సెక్టార్, ఎందుకంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకో విషయం అంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి రెగ్యులర్గా శాలరీస్ ఇన్కమ్ అనేది ఉండదు. దే డు నాట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్ ఆర్ ఎనీ రెగ్యులేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, బట్ నాట్ నౌ ద కేస్. ఓకే, ఇప్పుడు అన్నీ వర్తిస్తాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళకి కానీ, గిగ్ వర్కర్స్ కానీ, ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ అందరికీ కూడాను న్యూ లేబర్ కోడ్ బిల్స్ అనేవి వర్తిస్తాయి. ఓకే, నౌ సీ హియర్. So the Indian government has initiated that modernization of informal sector, enterprise and provision of the social security measures to the informal workers. And next unemployment. Unemployment చూసుకుంటే నిరుద్యోగం. సో చాలామంది రోజుకి క్లాసిఫైడ్స్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. యు సీ దిస్ డయాగ్రామ్ ఈస్ వెరీ సాడ్, రైట్? సో అన్ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ వీళ్ళందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద క్యాజువల్ జాబ్. ఓకే, సో in many cities you might find the people standing in some select areas looking for the people to employ them for that day work. Okay, some go to factories and offices in front of that biodata పట్టుకొని వెళ్తారు. మ్యామ్ ఆర్ సార్ ప్లీజ్ వర్క్ ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి, వీఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ ఐఎమ్ నాట్ స్టడీయింగ్, జస్ట్ ఏదైనా క్లర్క్ వర్క్ ఉన్నా ఇవ్వండి, ఇలా అడిగే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అండ్ రిజిస్టర్ దెమ్సెల్స్ ఫర్ ద వేకెన్సీస్ నోటిఫైడ్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో అందులో ఉంటుందన్నమాట. అది చూసి ఈజీగా ఇప్పుడంటే అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అన్నీ మనకి రకరకాలుగా అందులో పోస్టులు పడ్డాయి, ఇందులో పోస్టులు పడ్డాయి అని ఇన్ఫర్మేషన్ ఎలాగో తెలిసిపోతుంది. బట్ ఒక 30-40 సంవత్సరాల క్రిందట మాత్రం 20 సంవత్సరాల క్రిందట ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారానే వాళ్ళు తెలుసుకునేవాళ్ళు అనమాట. ఓకే, ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే కనుక దే డిఫైన్స్ ద అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ సిచ్యువేషన్. చూడండి డెఫినేషన్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ విచ్ ఆల్ దోస్ హూ ఓయింగ్ టు ల్యాక్ ఆఫ్ వర్క్, ఓకేనా, వర్క్ చేయకుండా ఉన్న వాళ్ళని దే ఆర్ నాట్ వర్కింగ్ బట్ ఎయిదర్ సీక్ వర్క్ త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆర్ నథింగ్ బట్ వాట్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో అన్ఎంప్లాయ్మెంట్కి డెఫినేషన్ ఎన్ఎస్ఎస్ఓ ఏమని ఇచ్చిందంటే ఇదనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్స్, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ బై మేకింగ్ ద అప్లికేషన్స్ టు ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్స్ ఆర్ ఎక్స్ప్రెసెస్ దేర్ విల్లింగ్నెస్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ఫర్ ద వర్క్ అండర్ ద ప్రివైలింగ్ కండిషన్స్ ఆఫ్ ద వర్క్ అండ్ రెమ్యునరేషన్స్. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ మా అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా, సో ఇదంతా కూడాను అగైన్ చెప్తున్నాను, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీరు తెలుసుకోవాలంతే. మెయిన్స్లో మనకి ఇది మళ్ళీ యూజ్ అవుతుంది. సో మెయిన్గా అన్ఎంప్లాయిడ్ అంటే ఎకనామిస్ట్ ఏమని డిఫైన్ చేశారంటే కనుక అన్ఎంప్లాయిడ్ పర్సన్ యాజ్ వన్ హూ ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఈవెన్ 1 hour ఇన్ ఏ హాఫ్ డే. ఓకేనా, హాఫ్ డేలో కనీసం 1 గంట కాలం కూడా పని దొరకని వ్యక్తిని ఏమంటారు? అన్ఎంప్లాయిడ్ పర్సన్ అని అంటారు. సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో ఈ డేటా సోర్సెస్ మనకి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తామంటే అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రిపోర్ట్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి కానీ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ అండ్ వాట్ ఈస్ దేర్ ఎనదర్ వన్ Directorate General of Employment and Training date of registration with employment exchange through these various channels ద్వారా మనము అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ దే ప్రొవైడ్ డిఫరెంట్ ఎస్టిమేషన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు అండ్ సెన్సెస్ అండ్ నెక్స్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డేటా. సో దే ప్రొవైడ్ డిఫరెంట్ ఎస్టిమేషన్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దే డూ ప్రొవైడ్ అస్ విత్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద అన్ఎంప్లాయిడ్. ఓకే, సో మనకి అన్ఎంప్లాయ్మెంట్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా అంటే ఎస్ వీ హ్యావ్. అన్ఎంప్లాయ్మెంట్లో మనకి నిరుద్యోగమే, మళ్ళీ నిరుద్యోగంలో రకాలు. ఓకే, ద సిచ్యువేషన్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ దిస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ వాట్? ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటి ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా, దే ఆర్ సీకింగ్ ఫర్ ద జాబ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వెళ్తారు, దే కెన్ హైర్ ద పీపుల్ అండ్ సో దీన్ని ఏమంటారు? ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. అన్ఎంప్లాయ్మెంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎకనామిస్ట్ కాల్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా ఫార్మ్ యాజ్ ఏ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, disguised unemployment, very important. What is disguised unemployment? Suppose for example a farmer has a 4 acres land. Okay, he actually needs only 2 workers and himself to carry out various operations on his farm in a year. But if he employs 5 workers and his family members such as his wife, children, all are the working in that particular land, okay, this is known as nothing but what? Disguised unemployment. అర్థమైందా అండి? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, ఇంట్లో 5 కూడా వ్యవసాయమే చేశారనుకోండి, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ 2 acres ల్యాండ్ గురించి, దాన్ని ఏమంటారు? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి అక్కడ భూమి మీద ఉన్నటువంటి పంట ఏదైతే పండుతుందో దాని నుంచే ఇన్కమ్ వస్తుంది, వారు ఇంకెక్కడ ఎవరి దగ్గర పని చేయడం లేదు. బట్ ఇక్కడ ఏంటి, అందరూ పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది కేసు అనమాట. అందరూ పని చేస్తున్నారు, ఓకే, బట్ ఇన్కమ్ లేదు, దాన్ని ఏమంటారు? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారనమాట. ఓకే, see this one is important, disguised, it is known as disguised unemployment. సో ఒక సర్వే ప్రకారం ఏం తెలిసిందంటే మనకి late 1950s ఓకేనా 1/3 అగ్రికల్చర్ వర్కర్స్ ఇన్ ఇండియా యాజ్ అ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, మనం నోటీస్ చేస్తున్నాము చాలా కాలంగానూ చాలామంది పీపుల్ రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతున్నారు బికాస్ ఫర్ పికప్ ద జాబ్స్ అండ్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్ బట్ కమ్ బ్యాక్ టు దేర్ హోమ్ విలేజెస్ అండ్ యాజ్ సూన్ యాజ్ దేర్ రైనీ సీజన్ బిగిన్స్, రైట్? దిస్ ఈజ్ బికాస్ వర్క్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ సీజనబుల్. అర్థమైంది కదండి, మనం అగ్రికల్చర్ త్రూ అవుట్ ద ఇయర్ చేయలేము, సీజనబుల్గా చేస్తాము. సో దెర్ ఆర్ నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద విలేజెస్ ఫర్ ఆల్ ద మంత్స్ ఇన్ ద ఇయర్. అర్థమైంది కదా? సో విలేజెస్లో మనకి ఆల్ ద ఇయర్ వర్క్ అనేది ఉండదు. వెన్ దేర్ ఈజ్ నో వర్క్ టు డూ ఆన్ ఫార్మ్స్, పీపుల్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు వ్యవసాయం చేయడానికి పని ఏమీ లేనప్పుడు, విలేజెస్లో ఏం పని లేనప్పుడు ఏం చేస్తారు? అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందేమో, అంటే డే వేజెస్గా ఏదైనా పని చేయొచ్చేమో అని చెప్పేసి చూసుకుంటారనమాట. ఓకేనా? దిస్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని ఏమంటారు? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చూశారు, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ టైపు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కామన్ ఫార్మ్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో కూడా మనం దీన్ని చూస్తూ ఉంటాం. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే సంవత్సర కాలంలోని కొంతకాలం మాత్రమే పని చేయడానికి వాళ్ళకి దొరుకుతుంది పని, రిమైనింగ్ టైంలో దే ఆర్ అన్ఎంప్లాయిడ్. సో దాన్ని ఏమంటారు? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. నెక్స్ట్, సో మనకి ఇక్కడ గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, విట్నెస్ ద స్లో గ్రోత్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అనేది గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. హ్యావ్ యూ సీన్ ద పీపుల్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్ ఓవర్ ఏ వెరీ లాంగ్ టైమ్? So what the scholar says that here in India, people cannot remain completely unemployed for very long because the disparate economic conditions would not allow them to be. So ఎవరు ఎక్కువ కాలం పని చేయకుండా ఉండరు. ఓకేనా? ఏదో ఒక పనిలో జాయిన్ అవుతారు. అది స్కాలర్స్ చెప్తున్నారు అనమాట. పీపుల్ కెనాట్ రిమైన్ కంప్లీట్లీ అన్ఎంప్లాయిడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ మా. ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాము, ఓకే, దేవుడి దయ వల్ల వచ్చింది అంటే పర్వాలేదు. రాకపోతే ఏం చేస్తారు? ఏదో ఒక జాబ్లోని ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో చేస్తారు కదా. ఒక పర్టికులర్ ఏజ్ క్రైటీరియా దాటిన తర్వాత మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్, రైట్?
సో మనం వేరే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద కేస్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనకి. సో దీస్ ఆర్ ఆల్ వాట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దట్ గవర్నమెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే, సో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసింది, ఎలా చేసింది? సో సీ హియర్, ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005. మీరు గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అంటే కనుక మీకు మైండ్లో ఎంజీ నరేగా వచ్చేయాలండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ యాక్ట్, దీని ప్రకారము కనీసం 100 రోజులు ఎంప్లాయ్మెంట్ అనేది రూరల్ హౌస్ హోల్డ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇన్ కేస్ ప్రభుత్వం కనుక వాళ్ళకి పని చూపించకపోయిన ఎడల వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈ స్కీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ మెజర్స్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ టు జనరేట్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ దోస్ హూ ఆర్ నీడ్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్, especially in the what rural areas. See this point is very important. Mahatma Gandhi National Rural Employment Guarantee Act, it promises what, how many days? 100 days of guarantee based employment all rural households who all. So ఇది మనకి చాలా సార్లు క్వశ్చన్స్ లో అడిగారు. ఎంజీ నరేగా ప్రకారము 100 రోజుల 180 రోజులు 100 డేస్ ఒక ఆప్షన్లోని, 180 డేస్ ఒక ఆప్షన్లోని, 120 డేస్ ఒక ఆప్షన్లో అలా ఇచ్చారనమాట. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ వాట్ 100 డేస్. ఓకేనా, సో మెయిన్లీ అన్స్కిల్డ్, నాట్ స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కర్స్కి వాలంటీర్గా వాళ్ళకి జాబ్స్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకి సిన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడాను యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడాను చాలా కీ రోల్ని ప్లే చేస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లోని, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయడంలోని. సో దేర్ ఎఫర్ట్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఓకేనా, సో బోత్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం పాటుపడుతున్నాయమ్మా. సో ఇవి మనకి వీళ్ళ యొక్క ఎఫర్ట్స్, గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి డైరెక్ట్ ఎఫర్ట్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ఎఫర్ట్స్. డైరెక్ట్ కేటగిరీలో మనకి ఎలా ఉంటుందంటే కనుక ద గవర్నమెంట్ ఎంప్లాయ్స్ ద పీపుల్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, దట్ ఈస్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, సో ఫస్ట్ వన్లో మనకి ద గవర్నమెంట్ ఎంప్లాయ్స్ ద పీపుల్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఇట్ ఆల్సో రన్స్ ద ఇండస్ట్రీస్, హోటల్స్ రన్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ అండ్ కంపెనీస్ ఉంటాయి, అండ్ హెన్స్ ప్రొవైడ్స్ ద ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ టు ద వర్కర్స్. వెన్ ద అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ ఆల్సో ఇంక్రీజెస్, దెన్ private enterprises which receive the raw materials from the government enterprises will also raise their output and hence the increase the number of employment opportunities in the economy. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్కి ఒక స్టీల్ కంపెనీ ఉందనుకోండి. ఇక్కడ ఏంటి అంత కన్ఫ్యూజింగ్గా ఏమీ లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ఒక బిజినెస్ ఏంటి, స్టీల్ కంపెనీ ఉంది. స్టీల్ కంపెనీ ఇంక్రీజింగ్ ఇట్స్ అవుట్పుట్ and it will result in the direct increase in employment in that government company. సో ఎప్పుడైతే మనకి అవుట్పుట్ పెరిగిందో ఆటోమేటిక్గా డైరెక్ట్ ఇంక్రిమెంట్ అనేది ఎంప్లాయ్మెంట్లో ఉంటుంది. ఓకేనా, సైమల్టేనియస్లీ ప్రైవేట్ కంపెనీస్ తీసుకోండి. ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏంటంటే కనుక స్టీల్ని వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు, గవర్నమెంట్ కంపెనీ నుంచి స్టీల్ని కొంటున్నారు. Okay, so see here, private companies which purchase the steel from government, it will also increase their output and thus employment generation kuda private companies lo untundannamata. Okay na, so this is the government initiatives in the economy to generate the employment opportunities. So poverty elevation kosam చాలా వరకు గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. మెనీ ప్రోగ్రామ్స్ వర్ ఇంప్లిమెంటెడ్ ద గవర్నమెంట్, ఓకే, దట్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ఎలివేటింగ్ ద పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఓకే, సో దీన్ని ఏమంటారు, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ వాట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ అని అంటారు. ఆల్ దీస్ ప్రోగ్రామ్స్, what is the main aim amma, at providing not only employment but also services in the areas such as primary health, primary education. Okay na, primary health, primary education, or rural drinking water, nutrition, assistance for the people to buy income and employment generating the assets. Okay na, so ee programs yokka mukhya uddesham entante only employment generation e kaadu. Okay na, basic needs ni, health ni, education ni, drinking water ni kuda manamu provide cheyali. Adi ikkada entante ganuka government yokka ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఇక్కడ మనకి ఏంటంటే
గ్రోత్, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ వీటి గురించి అనమాట. ఓకేనా. సో మీకు డేటా అన్ఎంప్లాయ్మెంట్ మీద డేటా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే కనుక 3 సోర్సెస్ నుంచి వస్తుంది. ఒకటి మనకి సెన్సస్ నుంచి వస్తుంది, సెకండ్ మనకి NSSO నేషనల్ శాంపుల్ సర్వే నుంచి వస్తుంది, థర్డ్ మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డేటా రిజిస్ట్రేషన్ నుంచి వస్తుంది. ఓకేనా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి. సో ఈ 3 అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, సోర్సెస్ ఆఫ్ ద డేటా ఆన్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఈ పర్టికులర్ చాప్టర్లో మీరు ముఖ్యంగా చదవాల్సినటువంటి హెడ్డింగ్స్ పాయింట్స్ ఏంటంటే కనుక ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి అని చదవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వర్క్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ప్రైమరీ సెక్టార్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద వర్కర్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ పాపులేషన్ అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ అని ఎవరిని అంటారు. అండ్ ఇండస్ట్రియల్ డివిజన్స్ 8 ఇండస్ట్రీస్ని మనం డివైడ్ చేస్తాము. ఈ 8 ఇండస్ట్రీస్ని 3 సెక్టార్స్గా డివైడ్ చేసాం, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. సో ఏంటా 8 ఇండస్ట్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు చదవాల్సింది జాబ్లెస్ గ్రోత్ గురించి. జాబ్లెస్ గ్రోత్ తర్వాత ఫార్మల్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ గురించి, అంటే అదే ఇన్ఫార్మలైజేషన్ చెప్పాను కదా. ఫార్మలైజేషన్ అంటే గవర్నమెంట్ లేబర్ లాస్ని తీసుకొచ్చింది, సోషల్ సెక్యూరిటీని తీసుకొచ్చింది. ఓకేనా, ట్రేడ్ యూనియన్స్ వీటిని తీసుకొచ్చింది. వీటన్నిటిని గురించి ఒక్కొక్క పాయింట్ చదువుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఫైనల్లీ దిస్ అన్ఎంప్లాయ్మెంట్లో మనకి డిస్గైజ్డ్ అండ్ సీజనల్ ఎంప్లాయ్మెంట్ ఇలా ఉన్నాయి కదా. ఆ డిఫరెంట్ టైప్స్ అనేవి చదవండి. ఓకేనా. సో ఈ పర్టికులర్ చాప్టర్లో ఈ పాయింట్స్ మాత్రమే ఇంపార్టెంట్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీరు ఇది కంప్లీట్ చేసేయగలగాలి. ఓకేనా. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, మీరు ఈ వీడియో చూసిన తర్వాత బుక్లో హాఫ్ అన్ అవర్లో మీరు ఈ చాప్టర్ని కంప్లీట్ చేసేయాలమ్మా. ఓకేనా, దట్ ఈస్ యువర్ టార్గెట్. ఓకే, ఫైన్ మా. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.